మీరు విజయం పొందాలనుకుంటున్నారా? మనం అందరం కోరుకునేది అదే కదరా అని నేను అడగచ్చు. అప్పుడు విజయం అంటే ఏమిటి అంటే, రచయిత నెపోలియన్ హిల్ గారి దృష్టిలో విజయం అంటే తాను జీవితంలో సాధించదలిచిన దానిని సాధించుకొనగలగడమే. అది ధన సంపాదన కావచ్చు, మానవులందరికీ లాభదాయకమైన ఒక గొప్ప ఉద్యమానికి నాయకత్వం వహించడము కావచ్చు. అనేక కష్టాలు జీవితంలో నాకు ఎదురైనాయి, కానీ వాటన్నిటినీ ధైర్యంతో ఎదుర్కొని నిలిచాను. నువ్వు అట్లా స్థిరంగా నిలబడితే కష్టాలు అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అని నన్ను నేను అడిగాను. అవి చెప్పాయి, ఎవరైతే జీవితాన్ని నిరాశతోనే దీనంగానూ గడుపుతారో వారి వద్దకే పోతాం అని. ఎవరు బలహీనులై ఆశలను ఉత్సాహాన్ని వదిలేస్తారో అదే తమకు గమ్యస్థానమని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు నెపోలియన్ హిల్ గారు రచించిన రోడ్ టు సక్సెస్, విజయానికి రహదారి అనే పేరుతో తెలుగులో ఏబి జనార్దన్ రావు గారు అనువాదం చేయడం జరిగింది. అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి అని నువ్వు అడిగితే, మనందరికీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, విజయాలు కావాలి కదా. నాకు విజయం కావాలి అనుకుంటే అయిపోతుందా? కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊరు నుంచి మీ కుటుంబంతో ఒక కారులో తిరుమలకు వెళ్ళాలనుకుంటున్నారు. మీకు రోడ్డు తెలియదు. అప్పుడు ఏం చేస్తారు? గూగుల్ మ్యాప్లో ఓపెన్ చేసి మీరున్న ప్లేస్ నుంచి తిరుమలకి రూట్ మ్యాప్ను చూస్తారు కదా. అదేవిధంగా మీకు మీ విజయానికి మధ్య ఉన్న మార్గాన్ని చూపించే ఒక గూగుల్ మ్యాప్లా ఈ పుస్తకం మీకు పనికొస్తుంది. మీకు మీ విజయానికి మధ్య ఉన్న దూరాన్ని ఎప్పటికప్పుడు మీకు మార్గదర్శకంగా చూపించే 15 సిగ్నల్ బోర్డ్స్ని ఈ పుస్తకంలో వివరించడం జరిగింది నెపోలియన్ హిల్ గారు. అందుకే ఈ పుస్తకాన్ని చదవమని నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ 15 సిగ్నల్ బోర్డ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మోక్షిత్ అనే 22 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. అతని జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి. అది చిన్నదా పెద్దదా అని తేడా లేకుండా తనకు ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి. మోక్షిత్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలన నమ్మకంతో ఉన్నాడు. అందుకోసం తన మొదటి అడుగుగా తనకు తానుగా చొరవ తీసుకొని తనకు దగ్గరలో ఉన్న ఒక చిన్న పట్టణంలో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు. తనకు మార్గనిర్దేశకంగా ఉంటాదన్న ఉద్దేశంతో. అలా చేరిన తర్వాత తను ఊహించుకోవడం మొదలుపెట్టాడు. తను గవర్నమెంట్ జాబ్ సాధిస్తే తన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపడతాది అన్న కోణం నుంచి అతనికి ఆ ఊహ అద్భుతంగా అనిపించింది. ఇంకా చదవడం మొదలుపెట్టాడు. తాను కేవలం అలా ఊహించుకుంటే సరిపోదు కదా. అందుకని తన కార్యాచరణ ఏమిటి అంటే, తను చేయాల్సిన పని ఏమిటి అంటే బాగా చదువుకోవడం. అది చదవడం స్టార్ట్ చేశాడు. సో అలా చెయ్యాలి, బాగా చదువుకోవాలంటే ముందుగా తనను తాను నిగ్రహించుకోవాలి. ఏ విషయంలో అంటే మొదటగా తిండి విషయంలో, అలాగే నిద్ర విషయంలో. అందుకని మోక్షిత్ మొదటగా తిండిని, నిద్రని, అలాగే విలాసాలని తన ఆధీనంలో ఉంచుకున్నాడు, నిగ్రహంగా ఉన్నాడు. తర్వాత మోక్షిత్కి ఒక విషయం అర్థమైంది. ఏమని అంటే, తను ఒక యావరేజ్ స్టూడెంట్ కాబట్టి మిగతా వారిలాగా సాధారణంగా చదివితే తను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేడు. కాబట్టి మిగతా వారి కంటే ఎక్కువ గంటలు కష్టపడి తనకి ఇష్టమైన వాటి కోసం ఎంత కష్టమైనా సరే ఎక్కువ గంటలు చదవటం అవసరమని, సో అలా ఎక్కువ గంటలు తనకు శక్తికి మించినా సరే చదువుతున్నాడు. అలా ఎక్కువ గంటలు కష్టపడి చదువుతున్న వ్యక్తిని అలాంటి వ్యక్తులే ఆకర్షిస్తారన్నది అతనికి తెలుసో తెలియదో కానీ మోక్షిత్ అలాంటి వారి మధ్యనే ఎక్కువగా చదవడం, నేర్చుకోవడం చేస్తున్నాడు. తాను సాధించాల్సిన విజయం పైన కట్టుబడి అహర్నిశలు, రాత్రి పగలు, తిండి నిద్ర అన్నిటి మీద నిగ్రహంతో తనకున్న లక్ష్యం పైననే అటాచ్మెంట్తో తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి అన్న లక్ష్యంతో ఉన్న మోక్షిత్కి ఒక విషయం అర్థమైంది. తనకున్న అత్యంత తక్కువ టైంలో దానిని సాధించాలి అంటే స్పష్టత కావాలి. తన బలం ఏమిటో తెలుసుకోవాలి. అందుకోసం తన బలాలు ఏంటో తెలుసుకోవాలి. అలాంటి గవర్నమెంట్ జాబ్స్కే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. తన తప్పులను కనిపెట్టి ఒక స్పష్టమైన జాబ్కు మాత్రమే ప్రిపరేషన్ మరింతగా పెంచాడు. అలా ఒకే ఒక జాబ్ కోసం దాని మీదనే ఏకాగ్రతతో అహర్నిశలు దాని గురించి ఆలోచించడం, దాని గురించే చదవడం, దాని గురించే మాట్లాడడం, ఫుల్ ఫోకస్డ్గా, కాన్సన్ట్రేషన్గా ప్రిపరేషన్ చేస్తున్నాడు. అలా మోక్షిత్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అతనికి అపజయాలు, ఓటమిలు ఎదురయ్యాయి, కానీ వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాడు. ప్రతి ఓటమి నుంచి పాఠాన్ని నేర్చుకుంటూ తన విజయం అనే మార్గంలో మరొక అడుగు, అలా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తున్నాడు. అలా ఎన్ని ఓటములు ఎదురైనా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు దానికే స్టిక్ అని ఉన్నాడు. దానికోసమే అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఓర్పుతో, సహనంతో కాలం తనను పరీక్షించిన వాటన్నిటిని ఓర్చుకున్నాడు. చివరికి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. సో మీరు కూడా మీకు మీ లక్ష్యాలకి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి విజయం సాధించేలా చేయడానికి ఈ 15 సూత్రాలను మీకు ఉపయోగపడేలా మీ లక్ష్యాలకి అన్వయించుకోండి. మీరు నిజంగా మనస్ఫూర్తిగా కోరుకోండి, విజయం మీదే. ఇప్పుడు ఈ 15 సూత్రాలని మరొక్కసారి రివైండ్ చేసుకుందాం.
మీకున్న జీవిత లక్ష్యాన్ని గట్టిగా కోరుకోండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, చొరవ తీసుకోండి, మీకున్న ఊహాశక్తిని ఉపయోగించండి, కార్యాచరణ మొదలు పెట్టండి, ఆత్మనిగ్రహాన్ని కలిగి ఉండండి, లభించే వేతనం కంటే హెచ్చుగా కష్టపడి పనిచేసే అలవాటు చేసుకోండి, ఆకర్షించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండండి, మీ లక్ష్యం పట్ల అటాచ్మెంట్తో ఉండండి, స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండాలి, ఏకాగ్రతతో ఉండాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, మీ లక్ష్యాలపైన వైఫల్యాల నుండి పాఠాలను గుణపాఠాలను నేర్చుకోవాలి. చివరిది అత్యంత ముఖ్యమైనది సహనాన్ని కలిగి ఉండాలి. ఇక ఇన్ని చేసిన తర్వాత విజయం మీదే. ఈ పుస్తకం మీ విజయ సాధనకి ఉపయోగపడుతుందని కోరుకుంటూ, ఈ పుస్తకాన్ని మీరు కూడా చదువుతారని ఆశిస్తూ, లభించే వేతనం కంటే హెచ్చుగా కష్టపడి పనిచేసే అలవాటు, నిర్విరామ కృషి ద్వారా పేదరికం నుండి సంపన్న స్థితికి నేను ప్రతిరోజు అన్ని విధాల మరింత విజయాన్నే సాధించగలుగుతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.